అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? సఖ్యత కుదిరింది. కేశవుడికి చిన్నతనంలోనే తండ్రి పోతే తల్లి వెంకాయమ్మ పెంచి పెద్ద చేసి సుశీల అనే చక్కటి పిల్లను తానే ముచ్చటపడి ఏరి తెచ్చి పెళ్లి చేసింది. కొంతకాలం పాటు అత్తాకోడళ్ళు సఖ్యంగానే ఉన్నారు. కానీ క్రమంగా ఇద్దరి మధ్య చిన్న చిన్న కీచులాటలు ప్రారంభమై క్రమంగా శృతి హెచ్చింది. ఇందుకు కారణం కేశవుడి మీద హక్కు కోసం అత్తాకోడళ్ళు తమకే తెలియకుండా పోటీ పడటమే కావచ్చు. ఇద్దరూ కేశవుడికి ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పనారంభించారు. అత్తాకోడళ్ల వైరం చిలికి చిలికి గాలివాన అయినట్లుగా తయారయ్యింది. రాను రాను వాళ్ళు కేశవుడితో నిమిత్తం లేకుండా ముఖాముఖి యుద్ధానికి తలపడసాగారు. వాళ్లను సమాధానపరచటానికి కేశవుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చిట్ట చివరకు కేశవుడు తన గోడు ఒక స్నేహితుడితో చెప్పుకొని అతను చెప్పిన సలహాను అమల్లో పెట్టాడు. అతను తన భార్యతో, "నువ్వు చాలా కాలంగా మీ వాళ్లను చూడాలంటున్నావు. నాకే తీరిక లేక ఇంతకాలము జాప్యం చేశాను. బయలుదేరు, మీ పుట్టింటికి పోదాం" అన్నాడు. పుట్టింటికి వెళ్ళాలని ఉన్నదని సుశీల చాలాసార్లు భర్తతో అన్న మాట నిజమే. కేశవుడే వాయిదా వేస్తూ వచ్చాడు. ఇప్పుడు అతను తనంతట తానే ప్రయాణం కట్టేసరికి ఆమెకు చాలా ఆనందం కలిగింది. అదీ కాక ఆమెకు రోజు అత్తగారితో పోట్లాడటం తప్ప సుఖంగా గడిచిన రోజు లేదు. కొంతకాలం తన వాళ్ల మధ్య ఉండే ఆనందంతో పాటు అత్తపెట్టే కోడరికం కూడా మరిచిపోయి హాయిగా ఉందామని ఆమె అనుకుంది. కేశవుడు తన భార్యను పుట్టింట దించి అత్తవారు ఎంత బతిమాలినా ఉండక పని ఉన్నదని చెప్పి ఇంటికి వచ్చేశాడు. కొన్ని రోజులు గడిచాయి. వెంకాయమ్మకు కోడలు లేకపోవటం చేత ఇల్లు బోసిపోయినట్లు కనపడసాగింది. కోడలు ఇంటి పని చాలా చేసేది. ఇప్పుడు వెంకాయమ్మకు విశ్రాంతి లేకుండా పోయింది. కోడలు ఉండగా తాను ఆమె మీద పెత్తనం చెయ్యటం తప్ప పట్టుమని గట్టిగా పనిచేసినట్లు ఆమెకు గుర్తు రాలేదు. అలవాటు తప్పటం మూలాన ఆమెకు ఇప్పుడు ఇంటి పని అంతా చెయ్యాలంటే ఒళ్ళు హోనమైపోతోంది. ఇంతకన్నా చిత్రం ఏమిటంటే తాను రోజు కోడలిని దేనికి తప్పు పట్టిందో, ఎందుకు ఆమెతో పోట్లాడిందో వెంకాయమ్మకు ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు. ఆమె కోడలి కోసం బెంగపడసాగింది. చూసి చూసి ఆమె ఒకరోజు కొడుకుతో, "ఒరే కేశవా, పోయి కోడల్ని తీసుకురారా. ఎన్నాళ్ళుంటుంది పుట్టింట్లో? ఇదే సుఖంగా ఉన్నట్లుంది దానికి" అన్నది కోడల్ని తెప్పుతున్నట్లు ధ్వనించేలాగా. కేశవుడు తల్లి మాట విని విననట్లు ఊరుకున్నాడు. సుశీలకు పుట్టింట్లో మొదట సుఖంగానే ఉంది. అయితే తన పుట్టింటి వాళ్లకు క్రమంగా తన పట్ల శ్రద్ధ తగ్గటం ఆమె గమనించింది. ఆమెను తల్లి మొదట ఆదరంగానే చూసింది. కానీ కూతురు అత్తవారింటికి తిరిగి వెళ్లే సూచనలు కనపడబోయేసరికి ముభావంగా ఉండసాగింది. అంతకన్నా సుశీలను మరింతగా బాధించిందేమంటే తన తల్లి తన అన్న భార్యను అడుగడుగునా తప్పుపట్టి సాధిస్తుంది. చచ్చేటట్టు చాకిరి చేయిస్తుంది. తిండి కూడా సరిగ్గా పెట్టదు. తన తల్లిలో అలాంటి రాక్షసత్వం ఉన్నదని సుశీల అది వరకు ఎరగదు. తల్లి కోడరికం పెడుతుంటే తన అన్న తన భార్యను ఓదార్చటానికి బదులు తాను కూడా దండిస్తాడు. తన వదినను చూశాక ఆడది మెట్టినింట ఎంత హీనంగా బ్రతకటానికి వీలున్నదో సుశీల గ్రహించి ఎప్పుడూ తన భర్త వద్దకు వెళ్ళిపోదామా అని తొందరపడసాగింది. వెనక్కి తిరిగి చూసుకుంటే తన అత్తగారు తన పట్ల చూపిన ఆదరం సుశీలకు జ్ఞాపకం వచ్చింది. తాను ఆమెతో రోజూ ఎందుకు జగడమాడవలసి వచ్చిందో సుశీలకు జ్ఞాపకం రాలేదు. ఎప్పుడు వెళ్ళి అత్త ఒళ్ళో పడదామా అన్నట్లుగా సుశీల భర్త కోసం ఎదురు చూడటం మానేసి
తానే బయలుదేరి వచ్చేసింది. కోడల్ని చూడగానే వెంకాయమ్మ కౌగలించుకొని, అయ్యో ఇలా చిక్కిపోయావేమే తల్లి అంది. ఇప్పుడు ఆమె కళ్ళకు తన కోడలు పుట్టింట అగచాట్లు పడి వచ్చినట్లు కనపడింది. అటు తరువాత అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్ళ కన్నా ఎక్కువ ప్రేమగా మసులుకున్నారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.